గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. బుధవారం భైంసా రూరల్ పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మండపాల ఏర్పాట్లకు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపి ప్రశాంతంగా నిమజ్జనోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో సిఐ నైలు, ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ లిమిట్స్లో ఒక మీటింగ్ అయింది. దీంట్లో సర్పంచ్ గారు వాళ్ళు ప్లస్ రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ప్లస్ కామన్ పబ్లిక్ వాళ్ళకి పిలిస్తే మనము గణేష్ చతుర్థి ప్లస్ నవరాత్రి కోసం ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రిపరేషన్ చేయాలి, దీనికి సంబంధించిన మాట్లాడితే ఎట్లా సెలబ్రేట్ చేద్దాం, దీనికి సంబంధించిన మొత్తం డిస్కషన్ అయింది. అండ్ ఒకటి రిక్వెస్ట్ మన సైడ్ నుండి ఈ సెలబ్రేషన్ ప్రాపర్గా చేయాలి, పీస్ఫుల్గా, సంతోషంగా, ప్రశాంతంగా చేయాలి. ప్లస్ ఏదైనా ఇష్యూ అయితే తొందరగా పోలీస్కి చెప్తే మనము ఇష్యూ సాల్వ్ చేద్దాం. అండ్ మొత్తం జస్ట్ ఒకటి రిక్వెస్ట్ ఫ్రమ్ ఆల్, టెల్ పోలీస్ whenever an issue comes, don't take law in your own hands. Just one request, don't take law in your own hand, call police whenever issue comes. जब भी कोई प्रॉब्लम आए पुलिस को बताना है, खुद से उसका सॉल्यूशन नहीं निकालना है. Thank you. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని మీ అందరికీ లీవ్ చేయడానికి గౌరవనీయులైన మా ఏఎస్పీ సార్ వెంకటేశ్వర గారు అలాగే మా సిఐ గారు ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు సంతోషం. మా ఏఎస్పీ సార్ అండ్ మా సిఐ గారు చెప్పిన సూచనలు మీరు పాటించి ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరిగేటట్లు మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. దీని గురించి మా సిఐ గారు ఫస్ట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక భైంసా రూరల్ పోలీస్ లిమిట్స్లో నిర్మల్ పోలీస్ మీకు కోసం అనే ఒక చిన్న ప్రోగ్రాంలో గ్రామం నుండి గ్రామ పెద్దలు, అదేవిధంగా మా దగ్గర వివిధ విషయాల్లో పరిచయం ఉన్న మా మిత్రులు అందరినీ పిలవడం జరిగింది. అట్లనే మా దగ్గర ఉన్న రౌడీ సీట్స్ ఓపెన్ చేసిన వాళ్ళని కూడా ఈ సందర్భంగా పిలవడం జరిగింది. అలాగే సస్పెక్ట్ సీట్స్ ఉన్న వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముందు వస్తున్న ఫెస్టివల్స్ మనకు గణేష్, దుర్గమాత ఫెస్టివల్స్, అన్ని ఫెస్టివల్స్ మన యొక్క మండలంలో ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం. దీని కొరకు ఎలాంటి చిన్న సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మనల్ని అందరూ పిలవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గణేష్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు విలేజ్కు ఒకరిద్దరు ఉన్నారు. అందులో గ్రామ పెద్దలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. వీరు కూడా మీరు వచ్చినప్పుడు ఇక్కడ మేము చెప్పే విషయాలను మీ విలేజ్కి వెళ్ళి చెప్పగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంత కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా ఇంత పెద్దగా మన భైంసా రూరల్ సర్కిల్లో ఎక్కువ మందిని పిలిచిన దాఖలాలు లేవు. ఈసారి మాత్రం అందరిని పిలిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు జనరేషన్ పెరుగుతుంది, మాట అనేది పెరుగుతుంది. ప్రతిదీ కూడా చిన్న విషయము పెద్దది అవుతుంది. మనం ఏంటంటే మన లెవెల్లో అయిపోతుంది అనుకునే విషయాలే కొంచెం పెద్దగా అవుతున్నాయి. కాబట్టి మీరు ఉన్నవారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇష్యూలో చిన్న ఇష్యూ వారిని క్లియర్గా ఏం చేస్తున్నాం ఏంటిది అనేది మీకు తెలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గర ఈ సర్పంచ్లు వచ్చేసి బాధపడకుండా మాకు అయ్యో ఇది హెల్ప్ చేయండి, అది హెల్ప్ చేయండి చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. దీనిగాను ఇంత మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మా భైంసా సబ్ డివిజన్ ఏఎస్పీ సార్ గారికి, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న మన భైంసా రూరల్ సిఐ గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం మరోసారి. ముఖ్యంగా ఒకటి, గణేష్ విగ్రహాలు నిర్వర్తించేటప్పుడు గొడవలు చేయకుండా అందరూ సమయాన్ని పాటించాలి. ఏదైనా మీ దృష్టికి వచ్చినట్లయితే మాకు ఇమ్మీడియట్లీ చెప్పండి. మా టీం ఖచ్చితంగా 5 to 10 minutesలో అక్కడ వస్తుంది. ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఎస్ఐ కానీ ఇంకెవరైనా కానిస్టేబుల్స్కి మీకు తెలిసిన వాళ్ళు మా పిఎస్ నుండి ఎవరైనా రెస్పాన్స్ కాకపోతే మేము ఖచ్చితంగా నాకు ఇంటిమేషన్ ఇవ్వండి. నేనే ఉంటాను అక్కడ. నాకు ఫోన్ చేసిన తర్వాత వితిన్ 10 to 15 minutesలో మేము విలేజ్లో ఉంటాను. ఎందుకంటే నా రూరల్ పోలీస్ స్టేషన్లో నేను ఉన్న ప్లేస్ నుండి బయలుదేరితే 15 నిమిషాల్లో మన ఊరికి చేరుకునేంత డిస్టెన్స్లోనే విలేజెస్ ఉన్నాయి. కాబట్టి మీరు నాకు ఫోన్ చేయవచ్చు, లేదా 100 dial కాల్ చేయండి. 100 dial కాల్ చేయగలిగితే మా టీం స్పాట్ రెస్పాన్స్ అవుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వస్తాం. అక్కడ కూడా 100 dial వచ్చిన తర్వాత కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మాకు కాల్ చేయవచ్చు, మేము మాట్లాడతాము. అదేవిధంగా ఏదైనా వచ్చిన వారందరూ కూడా మీకు సంబంధించిన మిత్రులకు చెప్పగలగాలి. చిన్న ఇష్యూలో మనం గొడవల్లో ఇరుక్కుంటూ ఉన్నాము.
మళ్ళీ దాని నుండి బయటపడడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇలాంటి విషయంలో మీరు పడే బాధలు ఏమున్నాయో మీ మిత్రులకు చెప్పగలిగితే ఇలాంటి గొడవల్లో వాళ్ళు రారు. కాబట్టి ఇలా గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండగ నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినాము. దీనికి గాను మరింత విశ్లేషణగా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మన యొక్క గౌరవ ఏఎస్పీ సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ నమస్తే.